మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా తండ్రి, కృపా కనికరం గల మా దేవ, మీకు వందనాలు. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు. నీ సముఖానికి మమ్మల్ని తీసుకుని వచ్చావు. నీ బిడ్డలమైన మేము అయా తెలుసుకోవలసిన ప్రాముఖ్యమైన విషయాల్ని మేము ధ్యానిస్తా ఉన్నాం. అయా నీ దాసుడు బాప్తిసం ఇచ్చి యోహాను మీరు మారు మనసు పొందండి ప్రకటిస్తున్న మాటను మేము అర్థం చేసుకొని ఆ జీవితం మేము కలిగి ఉండటానికి మీరు కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దయచేసి దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నటువంటి మనం గ్రహించవలసిన ప్రాముఖ్యమైన విషయాలు. దేవుడట తను ఎప్పుడైతే మనసులో నిర్ణయించుకున్నాడో, మనసులో ఎన్నుకున్న వాళ్ళను దేవుడు ఏం చేశాడు? పిలిచాడు. పిలిచిన దేవుడు వాళ్ళని ఆకర్షించాడు. ఆకర్షించిన దేవుడు ఆయన మాటలకు లోబడేటట్టుగా హృదయాన్ని తెరిచాడు. మన హృదయాన్ని తెరిచిన అదే దేవుడు ఖచ్చితంగా మనకు మారు మనస్సునిస్తాడు. అంటే ఒక వ్యక్తి నిత్య జీవంలోకి వెళ్ళాలి అంటే, మరణం లేని ఒక అద్భుతమైన జీవితాన్ని అనుభవించాలంటే, దేవుని ఉన్నటువంటి జీవితం ఆయనకు మరణంతో సంబంధం లేదు. ఆయన యుగ యుగాలు తరతరాలు శాశ్వతంగా ఉండేటటువంటి వాడు. ఆయనకు ఆది అంతం లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి అలాంటి జీవితం మనం అనుభవించాలి అంటే మనల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు, పిలిచిన దేవుడు, హృదయాన్ని తెరిచిన దేవుడు, ఆకర్షించిన దేవుడు ఆయన ఇప్పుడు ఏం చేస్తాడంటే, మనం ఏ తప్పిదంలో ఉన్నామో, ఎలాంటి పాపస్థితిలో ఉన్నామో ఆ పాపస్థితిని ఒప్పుకోవటానికి పశ్చాత్తాపపడే జీవితం. ఆ పశ్చాత్తాప పడుతున్నప్పుడు ఆ పాపము నుంచి క్షమించబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ ప్రెజెన్స్, ఆ ప్రసన్నత, ఆ యొక్క నిశ్చయతను దేవుడు ఎప్పుడైతే మనలో ఇస్తాడో అప్పుడు మన జీవితం మారు మనస్సులోకి వెళ్ళిందని అర్థం. అలాంటి జీవితాన్ని ఇచ్చేది కూడా దేవుడే. కాబట్టి ప్రత్యేకంగా మనుషులందరికీ కూడా కావాల్సింది ఒకటి ఏంటంటే మారు మనస్సే కావాలి. అందుకే బాప్తిసం ఇచ్చే యోహాను కూడా ఈ లోకానికి వచ్చాక మీరు మారు మనస్సు పొందండి అన్నాడు. దాని తర్వాత ప్రభైనటువంటి యేసుక్రీస్తుల వారు కూడా ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన కూడా మార్క్స్ వార్త 1:15 వెళ్ళి చూస్తే మీరు మారు మనస్సు పొందండి అన్నాడు. లూకాసు వార్త 5:లోకి వెళ్ళి 32 వెళ్ళి చూస్తే అక్కడ మీరు మారు మనస్సు పొందండి అన్నాడు. చాలా మంది సంఘాల్లో ఉంటారు కానీ మారు మనస్సు లేని స్థితిలో ఉంటారు. అందుకే అక్కడ లూకాసు వార్త 15 7 ప్రభు ఒక మాట చెప్పాడు. ఏంటంటే మారు మనస్సు లేని 99 నీతిమంతుల కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగుతుంది. దేవునికి స్తోత్రం. అంటే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతులు అని అంటే మారు మనసు లేదంటున్నాడు, నీతిమంతులు అంటున్నాడు. దయచేసి ఈ మాట మనం బాగా ఆలోచన చేయాలి. నేను చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్ళాను. చిన్నప్పటి నుంచి యేసయ్య పాటలే పాడుతున్నాను, ప్యాడ్ కొడుతున్నా, సంగీతం ఉంది, వాక్యం అవుతున్నాను, కంఠత వాక్యం అన్నీ ఉన్నాయి. నేను పాపినన్న సత్యం నాకు అర్థం కాల, కానీ దేవుని బిడ్డననే జీవిస్తా ఉన్నాను. కానీ ఒక సందర్భంలో దేవుడు ఏం చేస్తాడంటే మనలో ఉన్నటువంటి పాపం ఏంటో కొన్నిసార్లు దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. మనం వ్యభిచారం చేయకపోవచ్చు, దొంగతనం చేయకపోవచ్చు, ఏ చెడ్డ పని చేయకపోవచ్చు. నీ మనసులో ఒక మనిషిని తిరస్కరించావనుకో నువ్వు పాపమే, నువ్వు పాపి లెక్కలు ఉన్నట్టే. ఆ స్థితిని అర్థమయ్యేటట్టు దేవుడు అవకాశం ఇస్తాడు. అలా నేను నీతిమంతునని బ్రతుకుతున్నటువంటి 99 మంది విశ్వాసుల కంటే తన తప్పు తెలుసుకున్న మారు మనసు పొందిన ఒక్క పాపి విషయంలో దేవుడు నిజంగా పరలోకంలో సంతోషిస్తాడు. అందుకే 99 గొర్రెలను విడిచిపెట్టేశాడు, తప్పిపోయిన ఒక గొర్రెను వెతుక్కోగలిగాడు. తప్పిపోయిన కుమారుడు చూడండి, తండ్రి దగ్గర నుంచి దూరం అయ్యాక తన స్థితి ఏంటో తనకు అర్థమైంది. ఏం పోగొట్టుకున్నానో అర్థమైన తర్వాత తిరిగి తండ్రి దగ్గరికి రాగలిగాడు. అలా అప్పుడు ఆ తండ్రి అన్నాడు, ఈయన చిన్న కుమారుడు చనిపోయి
మరలా బ్రతికాడు. దేవుడికి స్తోత్రం. అలాంటి స్థితి మనకు కావాలి. అందుకే బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చిన మారు మనసు కావాలని ప్రకటించాడు. ప్రభువైన యేసుక్రీస్తు కూడా మారు మనసుకే ప్రకటించాడు. అదే రీతిగా యేసు ప్రభువును వెంబడించిన 12 మంది శిష్యులు కూడా మారు మనసు గురించే ప్రకటించారు. మీరు మార్కు సువార్త 6వ అధ్యాయంలోకి వెళ్ళి ఒకసారి 12వ వచనం చూస్తే అక్కడ యేసు ప్రభువును అనుకరించిన ఆ 12 మంది శిష్యులు కూడా మారు మనస్సు గురించి వాళ్ళు ప్రకటన చేశారు. కాగా వారు బయలుదేరి మారు మనసు పొందవలనని ప్రకటించుచు. దేవునికి స్తోత్రం. అంటే మారు మనసు అనేది ఎంత ప్రాముఖ్యమైంది అంటే చాలా ప్రాముఖ్యమైంది. దాని తర్వాత వచ్చినటువంటి పౌలు కూడా ఆయన అపొస్తల కార్యములు 10వ అధ్యాయంలో మనం చూసాం. 30వ వచనంలో 17:30 ఏమంటాడంటే పౌలు చెప్తా ఉన్నాడు. మనం పోయిన వారం ధ్యానించాం. అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టున్నాడు. కానీ ఇప్పుడైతే అందరూ కూడా అజ్ఞాన కాలం అంటే నిజంగా దేవుడు తెలియక దేవుడని మొక్కినటువంటి సమయం. నేను ప్రభువుకి రాకంటే ముందు ప్రతిదాన్ని దేవుడని మొక్కాను. మనుషులను మొక్కాను, రాయిని మొక్కాను, చెట్టును మొక్కాను, అన్ని మొక్కాను. అజ్ఞానిని కాబట్టే అలా చేయగలిగాను. కానీ దేవుని యొక్క కృప నాకు జ్ఞానం ఇచ్చి నా హృదయాన్ని తెరిచి నిజంగా దేవుడు ఎవరో తెలుసుకోవటానికి దేవుడు ప్రభువైన క్రీస్తు దగ్గరికి నడిపించడం ద్వారా నిజమైన దేవుడు ఎవరో తెలిసింది. ఇప్పుడు తెలిసిన తరువాత నేను పాపినన్న సత్యం గ్రహించి మారు మనసు పొందకపోతే నేను ధనవంతుని కావచ్చు, పెద్ద సైంటిస్ట్ని కావచ్చు, ఏమన్నా కావచ్చు, కానీ నీ లోపల ఖచ్చితంగా కావాల్సింది ఏంటంటే మారు మనసు కావాలి. ఒక సందర్భంలో ఇస్సాకు ఇంట్లో జ్యేష్ఠత్వాన్ని ఎవరికి ఇచ్చాడు దేవుడు చెప్తారా? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అంటున్నాం. ఇస్సాకు ఇంట్లో ఎవరికి జ్యేష్ఠత్వాన్ని ఇచ్చాడు చెప్పరా? ఏశావుకు దేవుడు ఇచ్చాడు. అది ఆటోమేటిక్ గా దేవుడు ఇచ్చేటటువంటి ఆశీర్వాదం, మనుషుల ద్వారా కలిగేది కాదు. మీరు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 15, 16, 17 వచనంలోకి వెళ్ళి చూస్తే దేవుడు అద్భుతంగా ఇచ్చినటువంటి జ్యేష్ఠత్వాన్ని దేని కొరకు కాదనుకున్నాడో తెలుసా మీరు? ఆఫ్టర్ ఆల్ ఒక పూట భోజనం కొరకు. ఇస్సాకు ఇంట్లో దేవుడు ఏం చేశాడంటే ఏశావుకు ఆశీర్వాదం ఇచ్చాడు. ఎలాంటిది? ఆ ఇంట్లో నువ్వు పెద్దవాడివి, అది నీకు ఇచ్చినటువంటి ప్రత్యేకత. అదే రీతిగా ఆ ఇస్సాకుకు సాదృశ్యమైన క్రీస్తు ఇంట్లో, దేవుని ఇంట్లో, దేవుని లేనటువంటి సంఘంలో దేవుడు కొంతమందికి ఏమిస్తాడంటే ఇస్సాకుకు జ్యేష్ఠత్వాన్ని ఇచ్చినట్టుగా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఆధిక్యతనిస్తాడు. కానీ దేవుడిచ్చిన ఆధిక్యతను, ఆ గొప్పతనాన్ని మనసులో పెట్టుకోకుండా చాలాసార్లు ఏం చేస్తామంటే ఈ లోక సంబంధమైన వాటిని చూసి దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటారు చాలా మంది. అందుకే హెబ్రీ 12:16 అంటాడు, ఒక్కళ్ళు చదవండి, నేను చదువుతాను. ఒక్క పూట కూటి కొరకు, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకోనండి. భ్రష్టుడు వ్యభిచారి అని ఎందుకంటారు తెలుసా? ఇజ్రాయెల్ ప్రజల్ని వ్యభిచారి అన్నాడు. కారణం ఏంటో తెలుసా? మొక్కాల్సిన దేవుణ్ణి మొక్కకుండా దేవుడు కాని దేన్ని మొక్కినా దేవుడు వ్యభిచార పాపంతో సమానంగా చూశాడు. భర్త తన భార్యతోనే ఆనందించాలి, భార్య తన భర్తతోనే ఆనందించాలి. ఆ రిలేషన్షిప్ లో భార్య కానీ భర్త కానీ అన్య స్త్రీతో, అన్య పురుషుడితో ఏ సంబంధం పెట్టుకున్నా వ్యభిచారిని ఏమన్నాడు దేవుడు? రాళ్లతో కొట్టి చంపేయమన్నాడు. అదే రీతిగా మనము దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దేవునికి ఇవ్వకుండా నువ్వు దేనికి ఇచ్చినా సరే నువ్వు ఎలాంటి వాడు అంటున్నాడు తెలుసా? భ్రష్టుడు.
ఏశావు ఎక్కడ మోసపోయాడో తెలుసా? జ్యేష్ఠత్వం అనేది అక్కడ కళ్ళకు కనిపించట్లా. ఆయన కనిపించేది ఏంటి? ఇప్పుడు ఆకలేస్తుంది, చక్కటి ఆహారం ఉంది, అది నాకు కావాలి. సరే, దేవుడు అవకాశం ఇచ్చాడు. యాకోబు ఏమడిగాడు తెలుసా? నేను నీకు ఇస్తాను, సింపుల్, నీ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చాను. హల్లెలూయా. జ్యేష్ఠత్వం పాపం ఎవడికి కావాలరా అని అనేసాడు. ఇప్పుడు ఆకలితో చచ్చిపోతున్నాను, పరలోకం ఎవడికి కావాలి, వారు మనసు ఎవడికి కావాలి, రక్షణ ఎవడికి కావాలి, నిత్య జీవం ఎవడికి కావాలి? అది ఎప్పుడో అనుభవించేది, ఇప్పుడు అవసరత తీరితే చాలు. ఆ స్థితిలో నువ్వు ఉన్నావా? దేవుడు అంటున్నాడు, నువ్వు భ్రష్టుడివే. ఎందుకంటే తెలుసా? దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యతను నువ్వు పోగొట్టుకుంటున్నావు. ఈరోజు చర్చ్ ఉంది మీకు, సడన్ గా ఓటం వేసి ఒక్కరోజు పని చేస్తే 100 dirhams ఇస్తాను అన్నాడు అనుకోండి, మళ్ళీ వారం వెళ్ళొచ్చు. మళ్ళీ వారం వెళ్ళొచ్చా లేదా? చర్చ్ అక్కడే ఉంటుంది, సన్నిధి అక్కడే ఉంటుంది. దేవుడికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను ఆ 100 dirhams ఇచ్చేసాడా? వాడు అయిపోయాడు, భ్రష్టుడే. కోరుకోవాల్సిన దేవుణ్ణి కోరుకోకుండా నువ్వు డబ్బును కోరుకుంటున్నావే. డబ్బును ప్రేమించి, లోకాన్ని ప్రేమించి ఎంతమంది దేవుని సముఖానికి దూరం అవుతున్నారు. ఎంతమంది దేవుడు తన ఉచితమైన కృపలో ఇచ్చినటువంటి ఆ రక్షణ, మారు మనసు, బాప్తిస్మ అనుభవం, అన్నిటికి మించి ఒకరోజు పరలోకములో ఉండే ఆ గొప్ప ఆధిక్యత ఏదైతే ఉందో వాటన్నిటి ఇప్పుడు కళ్ళతో చూస్తలేరు. కాబట్టి కళ్ళకు కనిపించే లోకాన్ని కోరుకొని భ్రష్టులైపోతున్నారు. యాకోబుకు తెలివచ్చింది. తెలివచ్చిన తర్వాత 17వ వచనంలో అంటాడు, చూడండి ఎంత ఎక్సలెంట్ గా చెప్తా ఉన్నాడో. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందని అవకాశం దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీకు తెలుసా? మీకు తెలిస్తే దేవుడు మిమ్మల్ని దర్శించినప్పుడే, దేవుడు మిమ్మల్తో మాట్లాడినప్పుడే అదే స్పాట్ లో ఒప్పుకుంటారు. దేవుడు పదే పదే చెప్పడు, ఒకసారి 2 సార్లు 3 సార్లు హెచ్చరిస్తాడు. చాప్టర్ క్లోజ్. ఎందుకో తెలుసా? దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ ఆధిక్యతను నీ చేతులారను పోగొట్టుకుంటావు. ఏశావుకు అర్థమైపోయింది జ్యేష్ఠత్వపు హక్కు విలువేంటో. అర్థమైన తర్వాత మళ్ళా అది కావాలని ఆశీర్వాదం కొరకు ఆయన కన్నీళ్లు విడుస్తూ ఏడ్చాడట, కానీ అవకాశం దొరకలేదు. అవకాశం ఉన్నప్పుడే దయచేసి మారు మనసు పొందండి. అవకాశం ఉన్నప్పుడే, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని హెచ్చరించినప్పుడే మనం మారు మనసు పొందితే ఖచ్చితంగా పశ్చాత్తాపపడతాం. దేవుణ్ణి కాదని దేన్ని కోరుకున్నామో దానికి రావాల్సిన శిక్ష నుంచి మనం తప్పించబడతాం. ఆ పాపానికి క్షమాపణ దొరుకుతుంది. మారు మనసులోకి వస్తాం. దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని, ఆధిక్యతను పొందుకుంటాం. అందుకే సంఘములో కావచ్చు, దేవుని ఇంట్లో కావచ్చు, ఎవరికైనా ఏదైనా బాధ్యత అప్పగించినప్పుడు దానిని నమ్మకంగా కొనసాగించావా, దానికి రావాల్సిన ప్రతిఫలాన్ని దేవుడు 100% ఇస్తాడు. ఇప్పుడు కనిపించదు. మీ ప్రయాసానికి ప్రతిఫలం ఇక్కడ కనిపించేది కానే కాదు. దేవుడు ఒకరోజు వస్తాడు, నీ శ్రమకు రావాల్సిన ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఆ రోజు నీకున్న ఆనందం ముందు అసలు లెక్క చేయలేని ఆనందం, పట్టజాలని ఆనందం. ఆ ఆనందాన్ని దయచేసి దూరం చేసుకోకండి. అందుకే దేవుడు కోరుకుంటున్నాడు, మారు మనసు చాలా ప్రాముఖ్యమైనది. మనం అన్ని విషయాల్లో మార్పు చెందలేము. ఇంకా ఏ విషయాల్లో మారవలసి ఉందో, దేవుడు ఏ విషయంలో మనల్ని హెచ్చరిస్తుంటాడో ఆ విషయంలో ఖచ్చితంగా మన తప్పిదాన్ని ఒప్పుకోనాలి, పశ్చాత్తాపపడాలి. ప్రభు క్షమిస్తాడు. తిరిగి మారు మనసు దేవుని ఇంట్లో ఇచ్చినటువంటి ఆ గొప్ప ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా అనుభవించడానికి దేవుడు కృప చూపిస్తాడు. హల్లెలూయా.
కాబట్టి దేవుని సముఖాన్ని దూరం చేసుకోకండి. దేవుని సముఖానికి మించినటువంటి ఆశీర్వాదం, దేవుడిచ్చిన ఆధిక్యత. క్రీస్తు శరీరంలో ఎంతమంది కట్టబడ్డారు? కోట్ల ప్రజలు ఉన్నారు. కానీ ఎవ్వరు కూడా మనల్ని లెక్క చేయని స్థితిలో, హీనమైన స్థితిలో పడుంటే దేవుడు మనల్ని క్రీస్తు దగ్గరికి నడిపించి ఆయన ఇంట్లో ఒక పనివాడిగా, ఆయన బిడ్డగా చేసుకొని ఆయన మనకు పరలోకపు దీవెనలు ఇస్తే ఈరోజు కళ్ళకు కనిపిస్తలేవని లోకం వైపు చూసావా? యెషయా లాంటి భ్రష్టులం అయిపోతాం. జాగ్రత్త. హల్లెలూయా. దేవుడు ఎన్నుకున్నాడు, పిలిచాడు. పిలిచిన దేవుడు ఆకర్షించాడు. ఆకర్షించిన దేవుడు ఆయన మాటకు లోబడటానికి హృదయం తెరిచాడు. హృదయం తెరిచిన అదే దేవుడు మనకు మారు మనస్సు ఇస్తున్నాడు. హల్లెలూయా. మారు మనస్సు ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో దేవుడిచ్చే 6వ ప్రాధాన్యమైనటువంటి ఆశీర్వాదం ఏంటి అనంటే దత్తత చేసుకుంటాడట. అర్థమవుతుందా? దత్తత. ఒకసారి వాక్యంలోకి వెళ్ళి చూద్దాం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు. గలతీ పత్రిక. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మీరు బాగా గమనించాలి. ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ సృష్టించిన వారు ఎవరు? దేవుడే కదా. నీకు తెలియవచ్చు, తెలియకపోవచ్చు. ప్రతి మనిషి హృదయంలో ఖచ్చితంగా దేవుడు మమ్మల్ని చేశాడు. సరే, ఆ దేవుడు ఎవరో తెలియదు చాలా మందికి. ఆ దేవుడు ఎవరో, కానీ దేవుడు ఉన్నాడన్న సత్యం మాత్రం వాళ్ళకు తెలుసు. వాళ్ళకు తెలుసుకొని వాళ్ళకు తెలుసుకున్నటువంటి, వాళ్ళకు వారు ఎరిగినటువంటి దేవుళ్ళను, దేవతలను పూజిస్తూ నిజంగా దేవుడు ఎలా జీవించమన్నాడో అలాంటి జీవితానికి మనుషులు దూరం అయిపోయారు. మనుషులు ఏం చేశారంటే దూరం అయిపోయారు. చూడండి, ఒక ఇంట్లో ఒక బాబును కంటే, ఒక పాపను కంటే, ఆ పాప, ఆ బాబు తల్లితో తండ్రితో అనుబంధం కలిగి ఉండాలి. ఇంట్లో రిలేషన్ కలిగి ఉండాలి. ఆ తల్లితో ఆ తండ్రితో అనుబంధం లేకుండా అయిపోయింది అనుకోండి, ఆ పాపను, ఆ బాబును చూసేవాడు లేడు, అనాథ అయిపోతాడు. లోకం పిల్లలతో ఆడుకుంటుంది. అదే రీతిగా ఎప్పుడైతే ఈ మానవులు దేవునితో దూరం అయిపోయారో, దేవునితో దూరం అయిపోయినటువంటి ఈ ప్రజలు దేవుడు ఎవరో తెలియని స్థితిలోకి వెళ్ళిపోయారు. దేవుడు అన్నాడు, నేనొక్కనే దేవుణ్ణి. ఎందుకో తెలుసా? మీ అందరికి ప్రాణాత్మ శరీరాలను ఇచ్చిన తండ్రిని నేనే. కాబట్టి మీరేం చేయాలి? మీరు నన్నే ఆరాధించాలి, మీరు నన్ను మొక్కాలి. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. కానీ మనుషులు దేవుడికి దూరం అయిపోయి, దేవుడు ఎవరు తెలియక మనుషులు చేసుకున్నటువంటి వాటిని, మనుషులను, దేవుళ్ళని మొక్కుతూ దేవుడికి కోపం రేకిచ్చే స్థితిలోకి మనుషులు వెళ్ళిపోయారు. దేవుని కుటుంబంతో సంబంధం లేదు. దేవుని ఉగ్రతకు మనుషులు పాత్రులైపోయారు. మొక్కాల్సిన దేవుణ్ణి మొక్కకుండా, పూజించాల్సిన దేవుణ్ణి పూజించకుండా, ప్రాణాత్మ శరీరాలను ఇచ్చిన దేవుణ్ణి మహిమపరచకుండా ఆయన నామాన్ని దూషిస్తూ ఉంటే ఆయనకు కోపం వచ్చేస్తా ఉంది. ప్రాణాత్మ శరీరాన్ని ఇచ్చిన దేవుణ్ణి పూజించడానికి, ఆరాధించడానికి మనుషులకు సమయం లేకుండా అయిపోయింది. పని లోకం, పని లోకం, పని లోకం, పని లోకం. దేవుడు అన్నాడు, 6 రోజులు పని చేసుకోరా, 7వ రోజు నాడు ఖచ్చితంగా నా దగ్గరికి రమ్మని దేవుడు ఆజ్ఞాపించాడు. కానీ మనుషులు తప్పిపోయారు. దేవుడితో ఉన్న రిలేషన్ చెప్పాడు, తోటి మనుషులతో ఉన్న రిలేషన్ చెప్పాడు. అరే, నీకు జన్మనిచ్చిన నీ తల్లిదండ్రుల్ని నువ్వు సన్మానించాలి, వాళ్ళని గౌరవించాలి, వాళ్ళని ఏం చేయాలి? పోషించాలి. కానీ ఈరోజు సమాజం ఏం చేస్తుందో తెలుసా? తల్లిదండ్రుల్ని లెక్క చేయలేని స్థితిలోకి వెళ్ళిపోయారు. వ్యభిచారం,
దొంగతనం, అబద్ధాలాడటం, పొరుగు వారిని ఆశించటం, పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పటం. ఎప్పుడైతే దేవుని యొక్క ధర్మ విధికి మనుషులందరూ దూరం అయిపోయి చల్లా చెదరైపోయి దేవునితో అనుబంధం లేకుండా నాశనమయ్యే స్థితిలోకి ఈ మానవ జాతి అంతా వెళ్ళిపోతే కాలము సంపూర్ణం కాగానే ఆయన అంటున్నాడు దీని ముందు, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. ఈ మనుషులందరూ దేవుడు ఎవరు తెలియని స్థితిలోకి వెళ్ళిపోయారు కదా. దేవుడు చూశాడు, ప్రవక్తల్ని పంపించాడు, చాలా మందిని పంపించాడు. వాళ్ళు తెలియని స్థితిలో ఉంటే మోషే ద్వారా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. దేవుణ్ణి ఎరిగిన ప్రజలు, దేవుణ్ణి ఎరగని ప్రజలు టోటల్గా లోకములు కలిసిపోయే స్థితిలో నాశనం అయిపోతూ ఉంటే దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి లోకములో ఉన్న మనుషులను, అన్ని కులాల, అన్ని మతాల, అన్ని భాషల ప్రజల్ని ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన అనుకున్న టైం పూర్తయింది. కాలం పరిపూర్ణం కాగానే దేవుడు తన కుమారుని పంపించాడు. ఆయన స్త్రీ యందు పుట్టి అని ఎందుకన్నాడు తెలుసా? ఏ మనుషుడైనా సరే భూమి మీద పుట్టాలి అంటే తల్లి తండ్రి కలిస్తే తప్ప ఒక మనిషికి జన్మ లేదు ఈ లోకంలో. అది సృష్టి ధర్మం, దేవుడు పెట్టిన నియమం. ఆదామును అవ్వను దేవుడు సృష్టించి వారికి శరీర సంబంధమైన జీవితం ఇచ్చి దేవుడికి వాళ్ళకు పిల్లల్ని ఇచ్చి ఆశీర్వదించిన దేవుడు. అది దేవుడు పెట్టిన చట్టం. కానీ ఎవడైనా వచ్చి నేనే దేవుణ్ణని చెప్పుకుంటాడేమో, ఎవడైనా వచ్చి నేను దేవుణ్ణి కుమారుని చెప్పుకుంటాడని ఈ మనుషులను మోసం చేస్తాడని సృష్టికి విరుద్ధంగా దేవుడు రావాల్సి వచ్చింది. ఆయన తల్లిదండ్రులకు పుట్టలేడు, కేవలం స్త్రీకి పుట్టి, కన్యకకు పుట్టి. అందుకే కన్యకకు పుట్టాడు అనగానే మనిషికి ఆలోచన వస్తుంది, ఇది ఎట్లరా బాబు, పురుషుడితో సంబంధం లేకుండా మనిషి పుట్టకేంటి, ఇందులో ఏదో ఆలోచన ఉందని మనిషికి ఆలోచన వస్తుంది. స్త్రీకి పుట్టిన వ్యక్తి గురించి ఆలోచన చేయగలుగుతాడు. స్త్రీకి పుట్టింది ఎవరో తెలుసా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు. మానవ జాతిని మోసం చేసినటువంటి సాతానుని నాశనం చేయటం కొరకు ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుడు ప్రణాళిక చేశాడు. ఆయన స్త్రీ సంతానంగా పుడతాడని దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాడు. టైం పూర్తయింది. ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టాడు. ఎక్కడ పుట్టాడు, ఎందుకు పుట్టాడో చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ వచనం, మనము దత్తపుత్రులము కావాలనని అన్నాడు. దత్తపుత్రులం అంటే నాకు పిల్లలు లేరు అవునా, నేను స్వీకరించాలి. నాకు పిల్లలు ఉన్నారు, నో ప్రాబ్లం, నేను ఎవరినైనా దత్తత తీసుకోవచ్చు. తండ్రి అయిన దేవుడికి తన ప్రియమైన కుమారుడు ఉన్నాడు యేసుక్రీస్తుల వారు. ఆయన చాలు ఆయనకి. కానీ అలా సంతోషపడలేదు. మనందరినీ సృష్టించినటువంటి దేవుడు ఏ పాపం అయితే మనని దేవునికి దూరం చేసి దేవుని పిల్లలకు ఉండాల్సినటువంటి భాగ్యాన్ని మనకు దేవుడు ఆశీర్వాదంగా ఇస్తే సాతానుడు దాన్ని పోగొట్టాడు కదా. ఆ పోగొట్టబడి దేవునికి పిల్లలుగా కాని జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి ప్రపంచంలోని మానవులందరినీ కూడా దేవుడు ఏమనుకున్నాడంటే వీళ్ళని తిరిగి నేను దత్తత తీసుకోవాలి. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు ప్రణాళిక చేసి ఎన్నుకున్న వాళ్ళని పిలుచుకున్న వాళ్ళని ఆకర్షించిన వారి హృదయాలను దేవుడు తెరిచాడో, హృదయం తెరవబడిన బిడ్డలకు మారు మనసు ఇచ్చాడో, మారు మనసు పొందిన ప్రతి ఒక్కరిని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని అన్నాడు. ధర్మశాస్త్రమునకు లోబడి. ఇజ్రాయేలు ప్రజలకు ధర్మశాస్త్రం తెలుసు, అన్యులకు తెలుసా? తెలియదు. కానీ వాడికి ఏం తెలుసా? ఎవరన్నా సమాజంలో నేను మా అమ్మ నాన్నని పడుతున్నాను, పక్కల వీధులు వెళ్తున్నాడు, ఏమంటాడు? ఒరే నీకు ధర్మం కాదురా అంటాడు. మోషే ధర్మశాస్త్రం ఆయనకి తెలియదు. మోషే ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడు? వాళ్ళకి రాతపూర్వకంగా ఇచ్చాడు ఇజ్రాయేల్ ప్రజలకి. కానీ ప్రతి మనిషి హృదయంలో
దేవుడు తన ధర్మాన్ని పెట్టాడు కాబట్టి ఎప్పుడైతే రాంగ్ వేలు వెళ్తున్నాడో ఆ మనిషి అంటాడు, అరే నీకు ధర్మం కాదురా, మీ అమ్మ నాన్నను కొట్టడం ధర్మం కాదు. పెళ్లి చేసుకున్న భార్యను కూడా ఎవడన్నా కొడతా ఉంటే మరి నీకు ధర్మం కాదురా అంటాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ మనిషి జీవితంలో? ప్రతి హృదయంలో దేవుడు తన ధర్మశాస్త్రాన్ని ప్రతి హృదయం మీద ముద్రించి ఉంచాడు. కాబట్టి అటు ఇజ్రాయెల్ ప్రజలు కావచ్చు, దేవుని ఎరుగని అన్యజనులే కావచ్చు, వాళ్ళందరూ కూడా ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వాళ్ళే. వాళ్ళను విమోచించుట కొరకని ఇప్పుడు ధర్మశాస్త్రమునకు లోబడిన వాడైన, అంటే ధర్మశాస్త్రం ఎరిగినటువంటి ప్రజల మధ్యలోనే క్రీస్తు పుట్టాల్సి వచ్చింది. అందుకే యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో అంటాడు, రక్షణ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? యూదుల్లో నుంచే రావాలి. రక్షకుడు యూదుల్లో నుంచే రావాలి. యూదుల్లో ఆయన పుట్టి ఆయన సిలువలో చనిపోవటానికి గల కారణం, తండ్రి అయిన దేవుడికి ఈ ప్రపంచ ప్రజలందరూ ఎవరైతే దేవుడు ఉన్నాడు అని చెప్తున్నారో ఆ దేవుడికి మనమందరము కూడా దత్తపుత్రులము కావాలని దేవుడు చేసిన ప్రణాళిక క్రీస్తు యొక్క సిలువ మరణం. యేసు ప్రభు వచ్చాడు, మనం ఆయనకు విరుద్ధంగా జీవించిన జీవితానికి శిక్ష తాను భరించాడు. తాను భరించినటువంటి ఆ జీవితాన్ని ఏ వ్యక్తి అయితే నా కొరకే నా యేసయ్య సిలువలో చచ్చిపోయాడని, శిక్ష అనుభవించాడని ఏ వ్యక్తి గుర్తెరుగుతాడో ఆ వ్యక్తి పొందుకునే భాగ్యం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ఒక్కడే కాదు దేవుడికి కుమారుడు, మనము కూడా కుమారులమవుతాం. అర్హత లేదు. దేవుని దూషించిన వాళ్ళం, దేవుని తిట్టిన వాళ్ళం, దేవుని ఇంట్లో మన్ను పోసిన వాళ్ళం. ఎంతమంది తిట్టలేదు? మీకు ఏదైనా అపాయం వచ్చినప్పుడు, మీ ఇంట్లో ప్రమాదం జరిగినప్పుడు, మీ ఇంట్లో నష్టం జరిగినప్పుడు, మీరు ఎవరైనా చచ్చిపోయినప్పుడు చాలా మంది దేవుణ్ణి తిడుతూ ఉంటారు. తిట్టిన తను ప్రేమతో భరించాడు. ఆ ప్రేమ అర్థమవుతే దేవుణ్ణి మహిమపరచకుండా ఉండలేము, దేవుని సన్నిధానానికి రాకుండా ఉండలేము. ఈరోజు మనం అర్హులం కాదు, కానీ అర్హత కలిగి జీవిస్తున్నాం. ఎంత గొప్ప ధన్యులమో ఏ రోజైనా మీరు ఆలోచన చేస్తున్నారా? దేవుని పిల్లలుగా జీవించటం ఆషామాషిగా వచ్చిన ఆశీర్వాదం కాదది. సృష్టికర్త పనికిరాని మన కొరకు ఈ లోకానికి వచ్చి సిలువలో మన శిక్షను భరించి మన చావు ఆయన మీద వేసుకొని ఆయన జీవాన్ని మనకు ప్రసాదించి మనం దేవునికి దత్తపుత్రులము కావాలని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టే ఈరోజు క్రీస్తును ఆరాధించగలుగుతున్నాం, క్రీస్తు సన్నిధానంలో ఉండగలుగుతున్నాం, దేవుని సముఖానికి రాగలుగుతున్నాం. లేకపోతే ఈ భాగ్యం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కోట్ల మంది ప్రజలు బయట మొగ్గుతున్నారు. కానీ పెద్ద కుప్పల మీద పడిపోవలసిన మనల్ని దేవుడు తన కుమారుడైన క్రీస్తు దగ్గరికి నడిపించి ఈరోజు తన ప్రియ కుమారుడిగా చేసుకోవటానికి దత్తపుత్రాత్మను దేవుడు మనలో ఇచ్చాడు. ఏ రోజైనా ఆలోచన చేస్తున్నారా? హల్లెలూయా. అందుకే వాక్యంలోకి వెళ్ళి చూస్తే అక్కడ అంటాడు ఒక మాట, చూద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయం 15వ వచనంలో చూడండి. రోమ 8:15లో త్వరగా, ఏలైనగా మరలా భయపడటకు మీరు దాస్యపాత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనం అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. దత్తపుత్రాత్మను అన్న దగ్గర కింద ఫుట్నోట్స్ లో ఏమిస్తాడంటే స్వీకృత పుత్రాత్మ. స్వీకృత పుత్రాత్మ అంటే, ఇప్పుడు చూడండి, మనం దేవుడికి యోగ్యులం కాదు, దేవుని పిల్లలని చెప్పుకోవటానికి అర్హత మనలో లేదు. కానీ దేవుణ్ణి, యేసు ప్రభును నమ్మి ఎప్పుడైతే మనం బాప్తిసం పొందామో, దేవుని యొక్క ఆత్మచేత ముద్రించబడ్డాం కదా, ఆ ఆత్మదేవుడు మనల్ని ఏం చేస్తాడంటే డైలీ మన జీవితాన్ని తండ్రి అయిన దేవుడు స్వీకరించేటట్టుగా మనల్ని మలుచుకుంటూ వస్తాడు, చెక్కుకుంటూ వస్తాడు, సరి చేసుకుంటూ వస్తాడు. అలాంటి ఆత్మను ఈరోజు మనం పొందుకున్నాం. అందుకే పనికిరాని మనం, సృష్టికర్త, ఆయన మహోన్నతుడు, ఆయన పేరు కూడా స్మరించడానికి అర్హత లేని పనికిరాని మనం
ఈరోజు దేవుణ్ణి తండ్రి అని పిలవగలుగుతున్నాం. ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడో చూడండి. క్రీస్తుని నమ్మితే నీ కులం మొత్తం మారదు, నీ జీవితం మారుతుంది. సాతాను కింద నలిగిపోయి నరకానికి వెళ్లాల్సినటువంటి మనం దేవునికి కుమారుడిగా కుమార్తెగా దత్తపుత్రులమయ్యే భాగ్యాన్ని పొందుకుంటాం. హల్లెలూయా. అది 23వ వచనంలో అంటాడు, రోమా 8:23లో చూడండి, ఈ లోకంలో మనమందరం అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనం కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా అన్నాడు. అంతేకాదని ఎందుకంటాడంటే, ఎప్పుడైతే ఆదాము అవ్వలు పాపం చేశారో ఆదాము అవ్వల కొరకు ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడో, ఎన్నిటిని దేవుడు సృష్టించాడో వాటన్నిటిని శపించాడు. ఫస్ట్ భూమిని శపించాడు, నేల గచ్చ పొదలు ముళ్ళ పొదలు సృష్టి యావత్తును దేవుడు శపించేశాడు. అందుకే సూర్యుడు కావచ్చు, చంద్రుడు కావచ్చు, ఆకాశం కావచ్చు, నక్షత్రాలు కావచ్చు, నువ్వు చూస్తున్న కళ్ళతో చూస్తున్న కొండలు కోనలు ఏదన్నా కావచ్చు, భూమి కావచ్చు, అవన్నీ కూడా నాశనం కొరకు ఎదురు చూస్తున్నాయి, మళ్ళీ కొత్త జీవితం కొరకు ఎదురు చూస్తున్నాయి. ఆ మాట చెప్పి అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా అన్నాడు. ఆత్మ యొక్క ప్రథమ ఫలం అంటే ఆత్మ ఫలాలేంటి? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, ధైర్యం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశయం. ఇవన్నీ ఎలా వచ్చాయి తెలుసా? దేవుడు నిజంగా క్రీస్తు దగ్గరికి నడిపించడం బట్టి ఈరోజు మన లోపల పాపం అంటే ఏంటో తెలిసింది. మన పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి పాప క్షమాపణ పొంది మారు మనసు కలిగి ఉండి రక్షించబడి దేవుని పిల్లలుగా ఈరోజు జీవిస్తున్నామే, అది మనం పొందుకున్నటువంటి ఫలం. ఇప్పుడు మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహ యొక్క విమోచన కొరకు అన్నాడు. ఇప్పుడు మనం అందరం ఏం కనిపెడుతున్నామో తెలుసా? ప్రభా, నేను నీ కుమారుని చెప్పుకుంటున్నావు, కానీ ఎప్పుడు దాన్ని అనుభవిస్తాను? బాడీ నుండి అనుభవిస్తామా? ఈ భూమి మీద అనుభవించే స్థితి ఉందా? లేదు. ఈ చాప్టర్ క్లోజ్ కావాలి. ఈ చాప్టర్ క్లోజ్ కావాలంటే ఇప్పుడు మనం ఏ శరీరాన్ని కలిగి ఉన్నామో ఆ శరీరం నిజంగా దేవుడు మనల్ని యాక్సెప్ట్ చేసేటటువంటి స్థితిలోకి దేవుడు ఈ శరీరాన్ని మారుస్తాడట. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. అబద్ధం కాదు, దేవుడు వాగ్దానం చేశాడు. యేసు ప్రభువుని నమ్ముకున్నాం కదా, పాపాన్ని ఇష్టపడే ఈ శరీరం, శరీర కోరికలను ఇష్టపడే ఈ శరీరం, ఈ లోకములున్న శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును కోరుకొని నాశనమయ్యే ఇదే శరీరం యేసు ప్రభుల వారు ఆయన ఈ భూమి మీద జీవించినప్పుడు ఎలాంటి శరీరాన్ని కలిగి ఉన్నాడో అలాంటి శరీరానికి సమానమైన శరీరంగా ఈ శరీరాన్ని దేవుడు మార్చబోతున్నాడు. యేసు ప్రభులో పాపం లేదు. ఆయనలో పాపం ఉందా? పాపం లేదు. ఆయన పవిత్రుడు. కానీ మనలాంటి శరీరమే కలిగి ఉన్నాడు. ఆయనకు ఆకలేసింది. ఆయన కూడా చచ్చిపోతే, లాజరు చచ్చిపోతే ఎంతగా ఏడ్చాడో. ఆకలేసినప్పుడు అన్నం అడిగాడు, దుఃఖం వస్తే ఏడ్చాడు. మనలాంటి శరీరమే కలిగి ఉన్నాడు. కానీ ఆయన శరీరానికి ఒక ప్రత్యేకత ఉంది. పాపాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇష్టపడదు అది. అందుకే యేసుప్రభుని చంపేసి సమాధి చేసిన తర్వాత యేసుప్రభు మళ్ళీ అదే శరీరంతో బయటకు వచ్చాడు. అదే శరీరంతో పరలోకానికి కొనిపోబడ్డాడు. మీరు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం ఒక మాట చదువుదాం. ఫిలిప్పీ 3వ అధ్యాయం 21వ వచనం త్వరగా. సమస్తమును తనకు లోబరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమున సమరూపము గలదానిగా మార్చును. మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. యేసు ప్రభుకి ఏం శక్తితో తెలుసా? సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తి.
యేసుప్రభు వచ్చాడు, లేవి కనిపించాడు. నీ లెక్కల దుకాణం బంద్ పెట్టా నా దగ్గర అన్నాడు. వచ్చేసాడు అంతే, మాట మాట్లాడలేదు. ఇంకో వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు, చేపలు పడుతున్నారు. వాళ్ళు అక్కడ వాడేమయ్యా, నా దగ్గరికి రా, నేను మనుషులను పట్టే జాలర్గా చేస్తాను అన్నాడు. మాట సెలవిచ్చాడు అంతే, యేసుప్రభుని వెంబడించాడు. ఆయన ఏదంటే అది చేయగలడు. ఆయన అలాంటి శక్తి ఉంది. మనం ఈరోజు ఆరాధిస్తున్నటువంటి యేసు ప్రభుల వారు ఎంత శక్తిమంతుడంటే, నా జీవితాన్ని యేసయ్య జీవితంలాగా మార్చే శక్తి ఆయనకు మాత్రమే ఉంది. అందుకే పేతురుతో వాగ్దానం చేస్తాడు, పేతురు, ఈ బండ మీద సంఘాన్ని కట్టేది నేనే. నా మాటల ప్రకారంగా మీరు జీవించినట్టుగా మీ జీవితాన్ని కట్టేది నేనే. నేను నా తండ్రికి ప్రియమైన కుమారుణ్ణి, కానీ మీరు నన్ను నమ్మారు కదా, నా ఆత్మను మీలో ఉంచుతున్నాను. కాబట్టి నన్ను ఏ రీతిగా ప్రభువు స్వీకరించాడో, తండ్రి స్వీకరించాడో, నన్ను నమ్మిన మీ అందరినీ కూడా రేపొద్దున అదే ప్రకారంగా స్వీకరిస్తాడు. మనమందరం ఈరోజు ఇప్పుడు దేవునికి దత్తత చేయబడ్డాం, దత్త కుమారులం. హల్లెలూయా. ఎప్పుడైనా మీరు ఆలోచన చేస్తున్నారా క్రీస్తుని గురించి, ఆయన ప్రేమను గురించి, దేవుని ప్రేమను గురించి, ఆయన ప్రణాళికను గురించి? ఎంత గొప్ప ప్రణాళిక చేసి ఆయన మన పట్ల ఇన్ని కార్యాలు చేస్తే దేవుని సముఖానికి రావడానికి మిమ్మల్ని బ్రతిమలాడాలి. ఎంత దౌర్భాగ్యం అంటే తెలుసా, ఒకరినొకరు కొట్టుకొని సన్నిధికి రారు. ఒకడేమో అయ్యగారు తిట్టాడు అంటాడు, ఒకళ్ళేమో పక్కులు తిట్టారంటారు, ఆయన ఇలా అన్నాడు ఇలా అన్నాడని. ఇవన్నిటికీ కారణం ఏంటో తెలుసా? దేవుడు నీ పట్ల చేసిన ప్రణాళిక ఏంటో నువ్వు ఎరగకపోతే చచ్చేదాకా మన జీవితాలు అలాగే ఉంటాయి. పెట్టుకున్న పళ్ళు ఎన్ని రోజులు ఉంటాయి? చాలా మంది విగ్ వేసుకొని వస్తారు కదా, ఎన్ని రోజులు ఉంటుంది విగ్గు? పెయింటింగ్ ఎన్ని రోజులు ఉంటుంది? బయటికి కనిపించడానికి చాలా అందంగా ఉంటుంది. నేను ఒక పాస్టర్ చెప్పంగా విన్నాను, చర్చికి వస్తే టైం అయిందట, కుళాయి దగ్గర నీళ్లు పట్టుకోవటానికి ఇద్దరు వెళ్ళారనమాట. సందర్భం నేను ముందంటే నేను ముందని ఇద్దరు విశ్వాసులే నీళ్లు పట్టుకోవటానికి గొడవ పెట్టుకున్నారు. గొడవ పెట్టుకుంటే ఒక్క ఆమె లేచి ఏం చేసిందంటే, నువ్వు నన్ను తిడతావని మూకు మీద గుద్దేసిందట. పళ్ళు బయటకు వచ్చేసాం. నా పళ్ళు కూడా కొడతావని తను తల పట్టేసిందట, వెంట్రుకలు వచ్చేసి చేతులు. క్రీస్తు ప్రేమ తెలియని వ్యక్తి అలాగే ఉంటాడు. సంఘంతో సంబంధం ఉండదు, దేవుడితో సంబంధం ఉండదు. దగ్గితే తుమ్మితో ఊడిపోయే ముక్కు ఎలా ఉంటుందో వాళ్ళ బ్రతుకులు అలాగే ఉంటాయి. దేవుడి ప్రేమ అర్థం కావాలి, దేవుడి ప్రణాళిక అర్థం కావాలి. అప్పుడు చచ్చిన దేవుడి కొరకు నిలబడగలుగుతాడు. చావైనా మేలైన జీవమైన ఏదైనా సరే దేవుని కొరకు నిలబడగలుగుతాడు. సన్నిధి మానలేడు, దేవుని స్తుతించకుండా ఉండలేడు, దేవుని సముఖానికి రాకుండా ఉండలేడు. వాడు ఏ కారణం చెప్పడు. సార్ డబ్బులు లేవని చెప్పడు, హల్లెలూయా. అవసరమైతే నడిచొస్తాడు, అవసరమైతే ప్రార్థన చేస్తాడు. ప్రభు ఈరోజు నేను సన్నిధికి వెళ్ళాలి, ఏం చేస్తావో నాకు తెలియదు, నేను వెళ్ళాలి. మోకరించి ప్రార్థన చేస్తాడు. ఎక్కడి నుంచి సహాయం వస్తుందో తెలియదు, 100% వచ్చి సన్నిధిలో వాలిపోతాడు. అందుకే మీరు ఉద్యోగాలు కోరుకునేటప్పుడు, ప్రభా నాకు సన్నిధి దూరం అయ్యే జాబ్ వద్దు. దేవుడు ప్రేమ ఎరిగిన వ్యక్తి అది కోరుకుంటాడు. నాకు జాబే ముఖ్యం అనుకున్నాడు అనుకో, సన్నిధి ఎప్పుడైనా వెళ్ళొచ్చులే. దేవుడు ఎప్పుడు ఉండేవాడే, చర్చ్ ఎప్పుడు నడిచేదే, అవునా? అలా మనం లోకాన్ని కోరుకుంటాం. దానికి కారణం ఏంటంటే దేవుడు పట్ల చేసినటువంటి ప్రణాళిక ఏంటో నువ్వు తెలుసుకోకపోతే దేవుణ్ణి కోరుకోలేవు. ఆ ప్రణాళిక అర్థమైతే ఏం చేస్తాడో తెలుసా? ప్రభా ఎన్నన్నా చెప్పు, నాకు దేవుడి సన్నిధి కావాలి, ఆ తర్వాతనే అన్ని. దేవుని నువ్వు కోరుకున్నావా, 100% దేవుడు నీకు అన్యాయం చేయడు. ఖచ్చితంగా ఆయనతో పాటు అన్ని ఇస్తాడు. క్రీస్తు వెనకాల ఆరోగ్యం ఉంది, ఆశీర్వాదం ఉంది, శరీర సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి, ఆర్థికపరమైన ఆశీర్వాదాలు ఉన్నాయి, ఆత్మపరమైన ఆశీర్వాదాలు, అన్ని ఆశీర్వాదాలు ఆయన వెనకాలే. ఆయన్ని కోరుకున్నావా, అన్ని ఆయన వెనకాల వస్తాయి. ఆయన్ని విడిచిపెట్టి దేన్ని కోరుకున్నావా, టోటల్గా పరలోకాన్ని పోగొట్టుకుంటాం. కాబట్టి దేవుడి యొక్క ఆ ప్రాముఖ్యత
మనం ఎప్పుడైతే గ్రహించగలుగుతామో, ఆయన మనల్ని ఏం చేశాడు ఫస్ట్ తెలుసా? ఎన్నుకున్న మనల్ని క్రీస్తు దగ్గరికి పిలిచాడు. పిలిచిన మనల్ని ఆకర్షించాడు. ఆకర్షించిన మనం ఆయన మాటలు వినేలాగా మన హృదయాన్ని తెరిచాడు. హృదయాన్ని తెరిచిన అదే దేవుడు మన తప్పుడు జీవితాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపపడి మారు మనసు పొందటానికి కావలసిన పాప క్షమాపణ, పశ్చాత్తాపం, క్షమాపణ ఎప్పుడైతే ఒక వ్యక్తిలో వస్తుందో మారు మనసు వస్తుంది. మారు మనసు కలిగిన వ్యక్తికి ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే, దేవునికి ఈరోజు దత్తపుత్రుడమవుతున్నాం. ఎంత గొప్ప భాగ్యం! మీరు ఆలోచన చేయండి. దేవుడు నీకు మంచి ఉద్యోగం ఇవ్వకపోవచ్చు, నిన్ను అర్థం చేసుకునే భార్యని ఇవ్వకపోవచ్చు, నిన్ను అర్థం చేసుకునే భర్తని ఇవ్వకపోవచ్చు, నీకు కావలసిన డబ్బు ఇవ్వకపోవచ్చు, కానీ వీటన్నిటికీ మించినటువంటి పరలోకాన్ని దేవుడిచ్చాడే, రక్షణ ఇచ్చాడే, పాప క్షమాపణ ఇచ్చాడే. మనల్ని ఎవడు లెక్క చేయడండి. మనల్ని ప్రేమించే వారు ఈ లోకంలో చాలా తక్కువ. మనల్ని అవసరత కొరకు ప్రేమించే వాళ్ళు ఉన్నారు. మన అవసరత కొరకు ప్రేమించే ఫ్రెండ్స్ ఉంటారు. మన అవసరత కొరకు ప్రేమించే తల్లిదండ్రులు ఉంటారు. మన అవసరత కొరకు ప్రేమించే భార్య భర్తలు ఉంటారు. కానీ ఎందుకు పనికిరాని మనల్ని ఏది ఆశించకుండా ప్రేమించినటువంటి వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు. మనకు ప్రాణాత్మ శరీరాన్ని ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే, తన ప్రియ కుమారుడైన క్రీస్తు కంటే ఎక్కువగా ప్రేమించాడు. కాబట్టి మన స్థానంలో క్రీస్తును నిలబెట్టి శిక్షించాల్సిన మనల్ని క్రీస్తును శిక్షించాడు. ఆయన తన కుమారుణ్ణి నలగగొట్టడానికి ఇష్టపడ్డాడని వాక్యం సెలవిస్తా ఉంది. ఆ ప్రేమే కనుక మనకు అర్థమవుతే దేవుణ్ణి స్తుతించకుండా ఉండలేము. ఈరోజు దేవునికి పిల్లలం అవ్వటానికి దత్తత తీసుకునేటటువంటి అర్హత కలిగిన జీవితాన్ని ఈరోజు దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. దాన్ని బట్టి మనం ఆనందంగా ప్రభుని స్తుతిద్దాం. దేవుడికి అప్పగించుకుందాం. మనలో ఎలాంటి అర్హత లేదు, కానీ ఈరోజు దేవుడు అర్హతనిచ్చాడు. ఎంతమందికి ఈ మాట అర్థమవుతా ఉంది? ఒక్కసారి మనల్ని మన దేవుడికి అప్పగించుకుందాం. ఈ ప్రపంచంలో కోట్ల ప్రజలు ఉన్నారు, కానీ ఆ కోట్లాది ప్రజల్లో నుంచి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఆయన అనంత జ్ఞాని, మనం అల్పులం, మనం మట్టివారం. ఆయన మహిమ కలిగినటువంటి వాడు. కానీ ఈరోజు ఆయనతో సహవాసం ఇచ్చిన దేవుడి ప్రేమ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. కోట్లాది జనులలో గుర్తించావు, కోరుకొని నీ ప్రజగా లెక్కించావు. కోట్లాది జనులలో గుర్తించావు, కోరుకొని నీ ప్రజగా లెక్కించావు. క్షమించే మనసు కలిగి ఫలించే జీవమిచ్చి, క్షమించే మనసు కలిగి ఫలించే జీవమిచ్చి పరలోక పౌరునిగా నన్ను చేశావు. పరలోక పౌరునిగా నన్ను చేశావు. కృపా, ఇది నీ కృపా, కృపా, ఇది నీ కృపా, కృపా, ఇది నీ కృపా, కృపా, ఇది నీ కృపా. కేవలం నీ కృపా, కేవలం నీ కృపా, కేవలం నీ కృపా, కేవలం నీ కృపా. కృపా, 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 కృపా. అనంత జ్ఞాని నీకు, అల్పుడను నాకు సహవాసమా. మహిమాన్విత నీకు, మట్టినైన నాకు స్నేహమా. ప్రేమ గల మా తండ్రి, ఇది కేవలం నీ కృప స్వామి.
కోట్ల ప్రజలు ప్రపంచంలో ఉన్నారు. కానీ అందులో నుంచి ఎందుకు పనికిరాని మమ్మల్ని ప్రేమించి ఈ భూమి శాశ్వతమైనది కాదని మీరున్న శాశ్వత లోకంలో పరలోకంలో మేము పౌరులం కావాలని శిక్షించాల్సినటువంటి మమ్మల్ని శిక్షించకుండా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీరు అనాదిలోనే మమ్మల్ని ఏర్పాటు చేసుకొని పిలుచుకొని నీ కుమారుని ఎరుగుట కొరకు మా జీవితంలో ఎంత గొప్ప కార్యం చేశారు. మమ్మల్ని మీరు ఆకర్షించుకున్నారు. మా హృదయాలు తెరిచి నిన్ను అంగీకరించడానికి, నీ మాటలు అంగీకరించే జీవితం ఇచ్చి వారు మనస్సు నిత్య జీవానికి కావలసినటువంటి పశ్చాత్తాపము పాపక్షమాపణిచ్చి మారు మనస్సిచ్చి ఈరోజు పనికిరాని మేము దత్తపుత్రులముగా ఆశీర్వదించబడ్డామయ్యా. నిన్ను ఈరోజు అబ్బా తండ్రి అని మొర్ర పెట్టుకునే భాగ్యం ఇచ్చారు. ఇంత గొప్ప ఆశీర్వాదం పొందుకున్నటువంటి మేము నమ్మకంగా నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు, మీరు మా ఎడల చేసిన ఈ ప్రాముఖ్యమైన కార్యాలు మరవకుండా మా హృదయంలో స్థిరపరిచి నీ మహిమ కొరకు మమ్మల్ని సాక్షులుగా నిలవబెట్టుకొనుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.